ఇజ్రాయెల్, పాలస్తీనాలకు చెందిన ఉగ్ర సంస్థ హమాస్ మధ్య మరోసారి వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్లతో దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. కాగా పాలస్తీనాలోని ఇతర ఇస్లామిక్ సంస్థలలో హమాస్ అత్యంత శక్తివంతమైన ఉగ్ర సంస్థ. ఇది గాజా స్ట్రిప్ ను పాలిస్తోంది. ఇజ్రాయెల్ పై తిరుగుబాటు చేసేందుకు హమాస్ ను స్థాపించారు. హమాస్ ఎంత శక్తివైందో, ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య వివాదానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలస్తీనాకు చెందిన హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదం చెలరేగడం ఇదేమీ తొలిసారి కాదు. ఈ రెండు దేశాల మధ్య చాలా ఏళ్ల నాటి నుంచి వివాదం కొనసాగుతుంది. తాజా వివాదానికి కారణం ఏంటంటే, ఇజ్రాయెల్ అనేక దశాబ్దాలుగా గాజా స్ట్రిప్ ముట్టడిలో నిమగ్నమై ఉంది. వెస్ట్ బ్యాంక్ అల్ అక్సా మసీదుపై ఇజ్రాయెల్ నియంత్రణ ఉంది. దీని కారణంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు ఆహార ధాన్యాలు, అవసరమైన మందుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మే 2021లో జెరూసలేం లోని ముస్లింల పవిత్ర అల్ అక్సా మసీదును ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందని హమాస్ ఆరోపిస్తుంది. ఇజ్రాయెల్ ఆక్రమణ నుంచి హమాస్ విముక్తిని కోరుకుంటుంది. వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకునేందుకు హమాస్ ఇజ్రాయెల్ పై దాడికి తెగబడింది. ఈ ముగియని వివాదం అసలు ఎక్కడ మొదలైందంటే, ఈ రెండు దేశాల మధ్య మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే వివాదం రాచుకుంది. ఆ సమయంలో ఉస్మానియా సుల్తానేట్ ఓటమిని ఎదుర్కొంది. మధ్య ప్రాంతంలోని పాలస్తీనా భాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ సమాజం పాలస్తీనాకు దేశాన్ని కేటాయించే బాధ్యతలను బ్రిటిష్ కు అప్పగించింది. యూదులు, అరబ్బులు మిగిలిన ప్రాంతాన్ని పాలస్తీనియన్లను అరబ్ మెజారిటీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడి నుండి రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. బ్రిటిష్ వారు కూడా ఈ వివాదాన్ని పరిష్కరించలేకపోయారు. హమాస్ ఇజ్రాయెల్ పై సైన్యానికి సరితూగలేదు. కానీ దానిని జయించడం ఇజ్రాయెల్ కు ఖర్చుతో కూడుకున్న పని. హమాస్ రాకెట్ల నుంచి మోటార్లు, డ్రోన్ల దాడుల వరకు అన్ని రకాల ఆయుధాలను హమాస్ వద్ద ఉన్నాయి. హమాస్ తన ఆయుధాలను గాజా స్ట్రిప్ లో తయారు చేస్తుంది. ఆయుధాల తయారీలో ఇరాన్ నుంచి హమాస్ సహాయం పొందుతుందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ కూడా వంటి అనేక ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు పొందుతున్నట్లు సమాచారం. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజా నగరంపై ఇజ్రాయెల్ గత 10 రోజులుగా భీకర వైమానిక దాడులను కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న పోరులో అమాయక ప్రజలు అవుతున్నారు. భారీ ప్రాణ నష్టం జరుగుతుంది. గాజాలో మానవతా సంక్షోభం నెలకొంది. ఆ నగరంలోని ప్రజలు ఆహారం, తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. హమాజ్ ను అంతం చేసే వరకు మా యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు శపథం చేశారు. హమాస్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో వణికిపోతున్న గాజా నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆసుపత్రిలో పేలుడు సంభవించి కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్, హమాస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. పేలుడుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపించగా, అది ఇస్లామిక్ జిహాదీల చర్యనని టెల్ అవీవ్ ప్రత్యారోపణలు చేసింది. గాజా నగరంలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో జరిగిన ఈ దుర్ఘటన దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనాల ఘర్షణలో అత్యంత ఘోరమైనది. గాజాలోని ఆసుపత్రిలో పేలుడుకు ఇస్లామిక్ జిహాద్ కారణమని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆసుపత్రికి సమీపంలోని వైమానిక కార్యకలాపాలు ఉపయోగించిన రాకెట్లు వాటి పరికరాలతో సరిపోలడం లేదని వ్యాఖ్యానించింది. మరోవైపు హమాస్ మిత్రపక్షమైన ఇస్లామిక్ జిహాద్ సైతం ఒక ప్రకటనను విడుదల చేసింది. గాజాలోని బాపనిస్ట్ అరబిక్ నేషనల్ హాస్పిటల్పై బాంబు దాడి చేసిన శత్రువు. అబద్ధపు ప్రకటనతో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్పై నిందలు వేసి క్రూరమైన మారణకాండను తన బాధ్యత నుంచి తప్పించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది అని మండిపడింది. ఉత్తర గాజాలో ఉన్న ప్రజలంతా దక్షిణ గాజాలో వెళ్లాలని ఆదేశించిన ఇజ్రాయెల్ అక్కడ బాంబు దాడులతో విరుచుకుపడింది. దక్షిణ గాజాపై మంగళవారం చేసిన దాడుల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. వారిలో ఉత్తర గాజా నుంచి వచ్చిన శరణార్థులు కూడా ఉన్నారు. రఫా, ఖాన్ యూనిస్ పట్టణాల శివార్లలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల కారణంగా రఫాలో 27 మంది, ఖాన్ యూనిస్ లో 30 మంది మరణించారని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. లెబనాన్ సరిహద్దులోని ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఘర్షణ కొనసాగింది. అత్యంత దుర్భర స్థితిలో ఉన్న గాజాకు సాయం అందించడానికి దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గాజాకు మానవతా సాయం అందించేందుకు సహకరించాలని కోరుతూ భద్రతా మండలిలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. దీంతో ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటించనున్నారు. జోర్దాన్ లోనూ ఆయన పర్యటించి అరబ్ నేతలతో సమావేశమవుతారు. హమాస్ తో ఇజ్రాయెల్ పోరు తీవ్రమవుతున్న నేపథ్యంలో తమ
సైనికులను అమెరికా సిద్ధం చేస్తున్నట్లు, ఏ క్షణమైనా ఇజ్రాయెల్ కు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని 2000 మంది సైనికులను పెంటగాన్ ఆదేశించినట్లుగా ఓ సైన్యాధికారి తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ ల మధ్య దాడుల్లో ఇప్పటి వరకు ఇరువైపులా దాదాపుగా 4000 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. చూసారు కదా, మళ్ళీ ఇంకోసారి చూడండి. ఏ చూడరా అయితే షేర్ చేయండి, అది కుదరదా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది కుదరదనడానికి లేదు, సబ్స్క్రైబ్ చేయాల్సిందే, చెయ్యండి.